పార్టీ మార్పులపై స్పందించారు అంబటి రాంబాబు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మారటం సరైంది కాదన్నారు. టీడీపీలో చేరి చంద్రబాబును నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. చెప్తున్నా చాలా మంది వెళ్ళారుగా, ఇవాళ కాదు, ఇవాళ సంగతి నువ్వు చెప్తున్నావు. మేము 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళారు? ఎన్నోడు ఎవరన్నా బాగుపడారా బాబు చెప్పండి ప్లీజ్. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు క్యారెక్టర్లు బాగొట్టుకున్నారు, కానీ ఎవరైనా బాగుపడ్డారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయం ఇదయ్యా. ఎదుటోటి దొడ్డవాళ్ళని ఎత్తుకుపోవటమే, ఏదో ఒక విధంగా ఆశ చూపించో డబ్బులు చూపించో ఎత్తుకుపోవటమే ఆయనకి కావాల్సింది. రాజకీయం అంతకన్నా ఏముంది? ఆయన చేసిన రాజకీయాలు మొత్తం చూడండి, పార్టీ ఫిరాయింపులేగా. ఇక్కడోడిని అక్కడనే, అక్కడోడిని ఇక్కడిని. అప్పుడు 23 మందిని తీసుకెళ్లారు. పాప రవి ఒక్కడు మిగిలాడు, అంతేగా. బతికి బట్ట కట్టింది రవి ఒక్కడే, మా పార్టీని చెల్లిన వాళ్ళు. కడమ వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయి మీకు? ఇప్పుడు చెప్పు శర్మ. ఆయన బీజేపీ, నేను తెలుగుదేశంగా చెబుతున్నాను. సరేలే, ఆ పార్టీ సరే. చంద్రబాబు నాయుడు మాట నమ్మి వెళ్ళిన వాళ్ళల్లో ఇంకా ఆదినారాయణ రెడ్డి వాడు గుర్తున్నాడు. ఇంకెవరు గుర్తున్నారు నీకు? ఎవరు గుర్తులేదు. కాలగర్భంలో కలిసిపోతారు. కానీ నేను మనవి చేస్తున్నా, ఎవరైనా పార్టీ మారాలి అనుకున్నప్పుడు కష్టకాలంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే అధికారం లేదు. అధికారం లేనప్పుడు అధికారం ఉన్నవాడి దొడ్లోకి దూకితే లూజ్ అవర్ క్యారెక్టర్. రైట్, ఇక అంబటి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, ఇప్పటికే పార్టీ మారతారు అని చెప్పి అంబటి రాంబాబు పైన వచ్చిన న్యూస్ కి ఆయన స్పందించడం మనం చూస్తున్నాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మారటం సరైంది కాదని కూడా ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చన్నారంటే ఆయన మార్పు విషయం లేకుండానే ఈ వార్తలు అనేవి తెరపైకి వచ్చినాయి అంటారా? అంటే వైసీపీ పార్టీ అధికారంలో దిగిపోయిన దగ్గర నుంచి కూడా వైసీపీ నుంచి కూడా రాజీనామాల పర్వం అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు అత్యధిక సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉండే ఎవరైతే ఉన్నారో మోపిదేవి వెంకటరమణ కూడా రిజైన్ చేయబోతా ఉన్నాను, నేను టీడీపీలో జాయిన్ అయిపోతా ఉన్నాను. ఈరోజు కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం నిర్వహించడం, ఇలాగా పార్టీకి రిజైన్ చేసే వాళ్ళ సంఖ్య వైసీపీ నుంచి కూడా అధికంగా పెరుగుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కూడా వెళ్ళిపోతారు అనే ఒక వార్త అనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యం కూడా కనిపించింది. కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబు ఈ పార్టీకి సంబంధించి నమ్ముకున్న పార్టీని వంచి కానీ రిజైన్ చేసి కానీ వెళ్ళనంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కానీ దాన్ని కూడా చూసాం. అంతేకాకుండా మోపిదేవి వెంకటరమణ కూడా ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటారంటూ కూడా ఈయన వ్యాఖ్యానించడం కూడా చూడటం జరిగింది. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.